బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో కాల్పుల కలకలం రేపై రైల్వే సిగ్నల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై జీఆర్పీఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్ పై తిరుగుతున్న ఇద్దరిపై కాల్పులు జరిపారు. అర్ధరాత్రి సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పొన్నూరు మండలం నిడుబ్రోలు సమీపంలో రైల్వే ట్రాక్ పై గస్తీ నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. రైల్వే పోలీసులు ఎవరని ప్రశ్నించడంతో వారిపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు ఇద్దరిపై 10 రౌండ్ల కాల్పులు జరిపారు. చీకటిగా ఉండడంతో అనుమానాస్పద వ్యక్తులు పరారయ్యారు. సంఘటన స్థలంలో అనుమానితులు వదిలిన వైర్ కట్టర్, టస్టర్లు, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల కోసం 6 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో కాల్పుల కలకలం రేపై రైల్వే సిగ్నల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై జీఆర్పీఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా రిపోర్టర్ రామారావు ఫోన్ లైన్ లో ఉన్నారు. రామారావు, స్వాతి, ఏదైతే పొన్నూరు మండలం నిడుబ్రోలు దగ్గర రైల్వే ట్రాక్ పై అనుమానాస్పదంగా అర్ధరాత్రి సమయంలో వ్యక్తులు సంచరించడంతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి రైల్వే పోలీసులు గుర్తించారు. ఎవరైనా ప్రశ్నించే సమయంలోనే వాళ్ళు రాళ్లతో దాడి దిగటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కూడా కాల్పులు జరపాల్సి వచ్చింది. నిడుబ్రోల్లోని 377వ మైలు వద్ద సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ వద్ద అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరించడాన్ని ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల తరచు కూడా సిగ్నల్ ట్యాంపరింగ్ కి పాల్పడి రైళ్లను ఆపివేసి రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే రైల్వే పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కనిపించడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ సిగ్నల్ ఏదైతే రైల్వే సిగ్నల్ ఉందో ఆ సిగ్నల్ దగ్గర ఉండటంతో పోలీసులకు కూడా రైల్వే పోలీసులకు అనుమానం వచ్చింది. వీళ్ళు సిగ్నల్ ట్యాంపరింగ్ కి పాల్పడుతున్నారన్న ఒక అనుమానంతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు రివర్స్ అయ్యి రైల్వే పోలీసుల మీద రాళ్లతో దాడి చేయడంతో కాల్పులు జరిపారు. సంఘటనా స్థలం వద్దకి ప్రస్తుతం రైల్వే అధికారులు అలాగే పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిపారు. 303 రైతులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పిస్టల్ ద్వారా 6 రౌండ్లు కాల్పులు జరగడం జరిగింది. అక్కడే సంఘటనా స్థలం వద్ద చూసుకున్నట్లయితే టెస్టరు, వైర్ కట్టర్, ఏదైతే సిగ్నల్ ట్యాంపరింగ్ చేయడానికి ఉపయోగించే వైర్ కట్టర్ తో పాటు టెస్టరు, దీంతో పాటు గ్లౌజులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో మొత్తం మీద అయితే మాత్రం వీళ్ళు సిగ్నల్ ట్యాంపరింగ్ చేయడం ద్వారా రైలు దోపిడీకి పాల్పడాలనే ఒక ప్లాన్ వేశారని కూడా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇదే రూట్ లో ఒక దోపిడీ జరిగింది. అప్పుడు 5 కోచుల్లో కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైల్వే పోలీసులు మొదటి నుంచి చెప్తున్నారు, ఎవరైనా సిగ్నలింగ్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లయితే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఎక్కడైనా దోపిడీలకు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా కాల్పులు జరుపుతామని రైల్వే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వేసవి సెలవులు కావడం, స్పెషల్ ట్రైన్లు ఎక్కువగా వేయడంతో ఖచ్చితంగా దోపిడీకి పాల్పడతారనే కొంత సమాచారం అయితే పోలీసుల వద్ద ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇలాగా ఏదైతే పొలాలు, హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఇలాంటి దోపిడీలకు పాల్పడతారన్న సమాచారంతోనే రైల్వే పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ నిందితులు ఎవరైతే ఇద్దరు పరారయ్యారో వాళ్ళిద్దరి కోసం కూడా 6 పోలీసు బృందాలతో కూడా గాలింపులు చేపట్టారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో కాల్పుల కలకలం రేపై రైల్వే సిగ్నల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై జీఆర్పీఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్ పై తిరుగుతున్న ఇద్దరిపై కాల్పులు జరిపారు. అర్ధరాత్రి సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పొన్నూరు మండలం నిడుబ్రోలు సమీపంలో రైల్వే ట్రాక్ పై గస్తీ నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. రైల్వే పోలీసులు ఎవరని ప్రశ్నించడంతో వారిపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు ఇద్దరిపై 10 రౌండ్ల కాల్పులు జరిపారు. చీకటిగా ఉండడంతో అనుమానాస్పద వ్యక్తులు పరారయ్యారు. సంఘటన స్థలంలో అనుమానితులు ఇద్దరు వదిలి వెళ్లిన వైర్ కట్టర్, టెస్టర్, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల కోసం 6 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆప్షన్కి అయితే అక్కడ తగిలినట్టు కూడా ఏం లేదు. పొన్నూరు క్యాన్సర్ సార్ కొంచెం ఈరోజు తెల్లవారుజామున
సుమారు 2:30 గంటల సమయంలో ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ, వెపన్స్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు మా రైల్వే డిఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజులుగా వెపన్స్తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పిఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు ముగ్గురు ఒక టీమ్గా ఈ యొక్క సిగ్నల్ హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది.